కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం బయలుదేరింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎండీని పరిశీలించి కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం కన్నెపల్లి పంప్ హౌస్తో పాటు మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ నేతల పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, కొద్దిసేపు క్రితమే కరీంనగర్లోని లోయర్ మానేవ్ డ్యామ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. పూర్తిగా అడ్డుగంటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 5 టీఎంసీలు మాత్రమే అందులో నీటి నిల్వలు ఉన్నాయి. గతంలో ఈ గత సీజన్ లో ఇప్పటి వరకు దాదాపు 15 టీఎంసీల వరకు నీటి నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంలో భాగంగానే కుట్రపూరిత రాజకీయ కుట్రలో భాగంగానే వాళ్ళ రైతాంగాన్ని ఆగం చేస్తుంది. రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతేకాకుండా ఇవాళ లక్షల క్యూసెక్ల నీరు ఇవాళ గంగపాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇటు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇటు మిడ్ మానేరు, లోయర్ మానేరు తో పాటు ఇటు అన్నపూర్ణ, అనంతసాగర్, సాగర్, కొండపోచమ్మ సాగర్ లకు నీళ్ళు ఇచ్చినట్లయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో రైతాంగం అంతా కొంత విముక్తి పొందుతారు. ఇప్పటికే 45% లోటు వర్షపాతం నమోదైందని చెప్పేసి కూడా ఇప్పటికే ఐఎండీ చెప్తున్నట్టు కూడా ఇక్కడ అధికారులు చెప్పారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్తించారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి తనని వీడి ఇప్పటికైనా రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం చూసినట్లయితే ఇవాళ మూడు ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా నీటితో నింపినట్టయితే ఇవాళ లక్షల ఎకరాలు సాగవుతుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నాడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రం ఇవాళ మరోసారి దివాలా తీసే పరిస్థితి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇట్టి పరిస్థితిలో మేము నీటిని లిఫ్ట్ చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఈ ప్రాజెక్టులు అన్ని ఉన్నాయి ఖచ్చితంగా నింపుకునే బాధ్యత మాపై ఉంది. రైతాంగానికి అందించే బాధ్యత కూడా మాపై ఉంది. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి అటు 15,000 క్యూసెక్ల వరద ఉన్నప్పుడు కూడా నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వల్లనే ఇవాళ అలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అనుకుంటారు. ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారి ఏదైతే రైతులను ఆగం చేయకుండా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతాంగాన్ని మేలు చేసే విధంగా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికైనా రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు నీళ్ళు వస్తాయని చెప్పేసి. గతంలో ఈ పార్టీకి పంటలు వేసుకున్న పరిస్థితి కానీ వల్ల కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం వల్ల ఇవాళ పంటలు వేసుకుని లేని స్థితిలో ఇవాళ రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం డిమాండ్ చేసింది. ఏదైతే ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకునే నాడు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఒక తాగునీరు అందించగలుగుతా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతూ ఇవాళ ఫలితాలను రైతాంగం అందుకుంటే ఇవాళ కావాలని కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బదనాం చేసేందుకే వాళ్ళ నీటిని లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ రాష్ట్ర రైతాంగం మేలు చేసుకునే విధంగా ఇవాళ ప్రాజెక్టు రూపకల్పన చేశాం. ఆ మేలు చేసే భాగమైన ఇవాళ నీటిని లిఫ్ట్ చేసి రైతాంగాన్ని ఒక ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ 45% లోటు వర్షపాతం ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ కనికరించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రలో భాగమైన స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయాలు పక్కన పెట్టి రైతాంగానికి మేలు చేసే విధంగా అయినా ఇప్పటికైనా చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్తించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా లక్షలాది మంది రైతులతో మేమే లిఫ్ట్ లాంచ్ చేసి
ప్రాజెక్టు నింపుకుంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం చెప్పింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి వీడి రాజకీయ కుట్రలు పక్కన పెట్టి ఏదైతే బీఆర్ఎస్ నాటి అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను పక్కన పెట్టాలి, వీటిని పనికిరావని చెప్పడం కోసం ఇవన్నీ చేస్తున్న కుట్రలో భాగమని మరోసారి స్పష్టమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రాజెక్టులను నీటితో నింపి రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా ఇవాళ ప్రభుత్వం పోటీ పడాలని, కానీ ఈ రాజకీయ కుట్రలతో పోటీ పడకూడదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇటు మేడిగడ్డ దగ్గర 1,70,000 పరిస్థితి క్యూసెక్ల నీరు వృధాగబోతుందని లిఫ్ట్ చేయాలి వెంటనే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం చెప్పింది. రేపు ఉదయం కన్నెపల్లితో పాటు మేడిగడ్డ సందర్శించనుంది సునీత. రైట్, థ్యాంక్ యూ.